ఒక దేశంలో ఒక రాజుగారు ఉంటారు. ఆ రాజుగారు బీదవాళ్ళకి అందరికీ మధ్యాహ్నం భోజనం పెడతాడు. ఒకరోజు ఇలా భోజనం పెడుతుంటే ఆకాశంలో ఒక గెద్ద పామును తీసుకుని వెళ్ళిపోతుంది. పాము నోట్లో నుంచి ఒక విష పదార్థం అన్నంలో పడింది. పాముకు తెలియదు, గద్దకు తెలియదు, వండినోడు తెలియదు, వడ్డించినోడు తెలియదు. అలా వడ్డించారు. ఆ పొట్ల పదార్థం చేసి ఒక అతను చనిపోయాడు. రాజుగారు చాలా ఫీల్ అయ్యాడు, ఏంట్రా మంచికెళ్తే ఇలా అయిపోయిందని. అప్పుడు ఇక్కడ సీన్ కట్టు, అక్కడ చిత్రగుప్తుడు అని యమధర్మరాజు గుప్తా వెళ్ళేసి, సార్ ఈ పాపం ఎవరి అకౌంట్లు వేయాలి. గుప్తా కాసేపు ఆగవయ్యా బాబు, చెప్తా నాకు. నెక్స్ట్ రోజు ఇలా పక్క ఊళ్ళో నుంచి భోజనానికి వస్తుంటారు. ఒక ఆమె ఎదురైంది, అమ్మా ఇక్కడ రాజుగారు భోజనం పెడతారంట కదా, దారి చూపిస్తావంటే, అరే పిచ్చోళ్ళలాగా ఉండారా, నిన్ననే రాజుగారు ఒక అతనికి విషమి చంపేశాడు రా, మీరు వెళ్ళినా కూడా విషమి చంపేస్తాడు. వాళ్ళు అలా అని చెప్పి బ్యాక్ వెళ్ళిపోయారు ఆకలితోటి. అప్పుడు ఎమ్మటే యమధర్మరాజు చిత్రగుప్తుని పిలిచేసి, నేను అకౌంట్ మొత్తం దాంట్లో వేసాయి. అందుకని ఒక విషయం తెలియకుండా